రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తను అమెరికా అధ్యక్షుడినైతే 24 గంటల్లో యుద్ధాన్ని ముగించేస్తానని ఎన్నికల్లో ట్రంప్ అనౌన్స్ చేశారు. ఆయన అధ్యక్షుడై నెలలు గడుస్తున్నా యుద్ధం మాత్రం ఆగటం లేదు. ఈ నేపథ్యంలోనే టారిఫ్లు, ఆంక్షలు అంటూ భయపెట్టినా పుతిన్ లొంగటం లేదు. ఈ నేపథ్యంలో పుతిన్ తో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 15న అలస్కాలో పుతిన్ తో భేటీ అవుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అయితే తాను లేకుండా జరుగుతున్న ఈ చర్చల ఒప్పందాలను జెలెన్స్కీ అంగీకరిస్తారా? పుతిన్ చర్చల ప్రకటనపై యూరోపియన్ దేశాలు ఏమంటున్నాయి? ఈ చర్చలు యుద్ధాన్ని ముగించేందుకు ఎంతవరకు సహాయపడతాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనే లక్ష్యంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగస్టు 15న పుతిన్తో భేటీ కానున్నట్టు ప్రకటించారు. పుతిన్, ట్రంప్ చివరిసారిగా 2021లో భేటీ అయ్యారు. ఇక 2022లో ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ పుతిన్ను యుద్ధం ఆపాలంటూ పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నారు. తాను అమెరికా అధ్యక్షుడినైతే 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేస్తానంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అయితే ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు అవుతున్నా ఈ యుద్ధానికి మాత్రం అంతం కనిపించడం లేదు. దీంతో ఆగస్టు 8లోపు యుద్ధం ఆగకపోతే రష్యాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు అది కూడా జరగకపోవడంతో పుతిన్తో చర్చలు జరిపేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇక ఈ సమావేశానికి జెలెన్స్కీని ఆహ్వానించే అవకాశాలు వైట్ హౌస్ పరిశీలిస్తోంది. అయితే వైట్ హౌస్ మొదటగా చేసిన ప్రకటనలో జెలెన్స్కీ పేరును ప్రస్తావించలేదు. దీంతో యూరోపియన్ దేశాలు జెలెన్స్కీ లేకుండా ఎలాంటి ఒప్పందాలు చేసుకోకూడదని ఒత్తిడి చేస్తున్నాయి. ఇక సమావేశం ఆగస్టు 15న అలస్కాలో జరగనుంది. ఉక్రెయిన్లో రష్యా ప్రారంభించిన యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా జరగనున్న ఈ చర్చల కోసం తాను అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఈ చర్చలకు అలస్కాను ఎంపిక చేయడం వెనుక ట్రంప్ వ్యూహం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అలస్కా అమెరికాలో భూభాగంలో ఉన్నప్పటికీ రష్యాకు దగ్గరలో ఉంటుంది. బెరింగ్ జలసంధి ద్వారా రష్యా, అలస్కా మధ్య కేవలం 55 మైళ్ల దూరం ఉంటుంది. 1867లో అమెరికా అలస్కాను రష్యా నుంచి కొనుగోలు చేసింది. అలస్కాను చర్చల కోసం ఎంపిక చేయడం భద్రతా కారణాలతో కూడా సముచితమైనదిగా భావిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. అమెరికా ఐసీసీ సభ్యదేశం కాదు కాబట్టి పుతిన్ను అక్కడ అరెస్ట్ చేసే అవకాశం లేదు. దీంతో ఈ ప్రాంతం సురక్షితమైనదిగా ట్రంప్ భావిస్తున్నారు. ఇక 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించింది. ఇప్పటికే యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఉక్రెయిన్లోని క్రిమియా, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజియా వంటి ప్రాంతాలను రష్యా ఆక్రమించింది. అయితే ఉక్రెయిన్ కూడా అదే స్థాయిలో రష్యాకు చుక్కలు చూపిస్తోంది. ట్రంప్, పుతిన్ మధ్య జరగనున్న చర్చల్లో భాగంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య కొన్ని భూభాగాలను మార్పిడి చేసేలా భూభాగాల స్వాపింగ్ గురించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఉక్రెయిన్తో పాటు యూరోపియన్ దేశాలు ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక పుతిన్ గతంలో ఉక్రెయిన్ నాటో సభ్యత్వాన్ని వదులుకోవాలని, పాశ్చాత్య ఆయుధ సహాయాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్లను ఉక్రెయిన్ అంగీకరించడం లేదు. న్యాయమైన శాంతి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ రష్యా ఆక్రమణను ఆపాలని జెలెన్స్కీ పేర్కొన్నారు. ట్రంప్, పుతిన్ మధ్య జరగబోయే సమావేశం అంతర్జాతీయంగా ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఉక్రెయిన్ లేకుండా ఉక్రెయిన్ గురించి చర్చలు జరపడం ఆమోదయోగ్యం కాదని యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ బోరెల్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ లేకుండానే చర్చలు జరిగితే అది రష్యాకు అనుకూలంగా మారే అవకాశం ఉందని జెలెన్స్కీ కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్, పుతిన్ హార్డ్ లైన్ డిమాండ్లకు లొంగిపోతారేమోనని నాటో దేశాలు ఉక్రెయిన్ భయపడుతున్నాయి. ట్రంప్, పుతిన్ చర్చల కంటే ముందే యూకేలో యూరోపియన్ ఉక్రెయిన్ అధికారులు సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే యుద్ధాన్ని ముగించాలంటూ ట్రంప్ రష్యాపై ఒత్తిడిని పెంచారు. గత నెలలో ట్రంప్ రష్యాకు 50 రోజుల గడువిచ్చి యుద్ధాన్ని ఆపకపోతే ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. తర్వాత దానిని 10 రోజులకు కుదించారు. ఆగస్టు 6న భారతదేశంపై అదనపుగా 25% టారిఫ్ను విధించారు. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇది రష్యా యుద్ధానికి ఆర్థిక సహాయం చేస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అదనంగా రష్యా డిప్యూటీ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్ దిమిత్రీ మెద్వదేవ్ చేసిన ప్రకటనలకు స్పందనగా ట్రంప్ రష్యాకు సమీపంగా అణు జలాంతర్గాములను తరలించారు. ఈ నేపథ్యంలో ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు కీలకంగా మారాయి.
ఆగస్టు 15న జరగనున్న చర్చలు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన శాంతి చర్చలకు ఒక బ్రేక్ త్రూగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఈ చర్చలకు పలు డిమాండ్లు అడ్డంకిగా మారుతున్నాయి. రష్యా ఆక్రమించిన భూభాగాలను గుర్తించడానికి ఉక్రెయిన్ సిద్ధంగా లేదు. అదే సమయంలో పుతిన్ ఉక్రెయిన్ నాటో సభ్యత్వ ఆకాంక్షలను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ట్రంప్ చేస్తున్న స్వాపింగ్ ప్రతిపాదనను ఉక్రెయిన్ ఆమోదించకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ మాస్కోలో పుతిన్తో సమావేశమయ్యారు. అయితే ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ అనే వాషింగ్టన్ థింక్ ట్యాంక్ పుతిన్ యుద్ధాన్ని ముగించడానికి ఆసక్తి చూపడం లేదని, రష్యా సమయం తీసుకుంటూ పాశ్చాత్య దేశాలను అలసిపోయేలా చేయాలని చూస్తోందని విశ్లేషించింది. మొత్తంగా ట్రంప్ పుతిన్ మధ్య అలస్కా సమావేశం ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ఒక చారిత్రక అవకాశం కావచ్చు. కానీ ఈ సమావేశం యుద్ధం ముగింపు ఒక పరిష్కారాన్ని చూపించాలని, అప్పుడే చర్చలకు ఉపయోగం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ పుతిన్ మధ్య చర్చలు ఇప్పుడు రష్యా మిత్రదేశాలకు కీలకం కానున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై సెకండరీ టారిఫ్లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అందులో భాగంగా భారత్పై 25% అదనపు టారిఫ్లు విధించారు. దీంతో మొత్తంగా భారత్పై ఈ టారిఫ్లు 50% చేరుకున్నాయి.